కూటమి ఏడాది పాలన ప్రజలు కోరుకున్న విధంగా ఉందని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల్లో ఏమాత్రం మార్పు రాలేదని, ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కూటమి పాలనపై ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చింది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ హరిబాబు గారు ఉన్నారు, అరవింద్ బాబు గారు ఉన్నారు. అరవింద్ గారు నమస్తే అండి. సార్, ఏంటి ఏడాది కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మీరు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారు, దాంతోపాటు ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నూతనంగా చేపట్టారు? మేము ఇవాళ రోజు జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. ఈ టైంకెల్లా అన్నీ డిక్లేర్ అయిపోయినాయి. ఉమ్మడి కూటమి ఏర్పడింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా డిక్లేర్ అయిపోయింది. ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒకసారి మీడియా వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లుగా ప్రజలు ఎంత అశాంతిగా ఉన్నారు. ఇళ్లలో పడుకోవటానికి కూడా భయపడే రోజులు. ఎక్కడొచ్చే వ్యాపారస్తుల మీద కేసులు పెడతారో, గంజాయి కేసు పెడతారా, ఎక్సైజ్ కేసు పెడతారా, ఈ విధంగా భయపడిన రోజులు. రేప్ కేసు పెడతారని కూడా భయపడ్డారు. వ్యాపారస్తులు భయపడ్డారు. ఆఖరికి స్కూల్లో పనిచేసే టీచర్లు భయపడ్డారు. స్కూల్లో చదువుకున్న పిల్లలు భయపడ్డారు. రైతులు కూడా భయపడే రోజులు అవి. అటువంటి రోజులు పోయి వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు. ఇవాళ ఎవరైనా కానీ ఏ వ్యక్తిని కోరుకునేది ఏంటంటే, ఒక మీడియా మిత్రులు కానీ, రైతు సోదరులు కానీ, వ్యాపారస్తులు చక్కగా పనిచేసుకుని వచ్చి సాయంత్రం పాటు ఇంట్లో చక్కగా ప్రశాంతంగా ఉందాము, పిల్లల్ని బాగా చదివించుకుందామని ఆలోచిస్తూ ఉంటారు. కానీ గడిచిన 5 ఏళ్లుగా ఎంత అశాంతిగా ఉందంటే ప్రజలు నిజంగా భయపడిపోయారు. అదేవిధంగా రైతులకి అయితే గిట్టుబాటు ధర లేని పరిస్థితి, రైతులకి సాగునీరు కూడా అందించలేని పరిస్థితిలో గడిచిన ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కూడా చరిత్ర రాసి ఉంది అక్కడ. ఆ చరిత్రని మరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం గారు, మరి ఎమ్మెల్యేలు కూడా తెలుసుకోవాలి. అదే నట్రాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా తెలుసుకోవాలి. మనల్ని ఎందుకు ప్రజలు ఓడించారు, మనం ఏం తప్పులు చేశాము, దాన్ని ఎలా మనం సరిదిద్దుకోవాలనే ఆలోచన ఎవరైనా చేయాల్సిందే. నేనైనా చేయాల్సిందే, వారైనా చేయాల్సిందే. టీడీపీ ప్రభుత్వం వస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నీతి నిజాయితీ, అదేవిధంగా ప్రజలు కాపాడుకునే వ్యక్తులు. అమరావతి రాజధాని కడతారు, పోలవరాన్ని కడతారు, కొంచెం కష్టమైన ఇష్టంగా అన్ని పనులు చేస్తారు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అమరావతి రాజధానిని ఒక ఇటుకేసి, ఒక సిమెంట్ బొచ్చేసి కడదామని ఎప్పుడు అనుకోవాలి ఆయన. నిజంగా ఆయన అమరావతి రాజధానిని 5 ఏళ్ళలో కట్టుంటే ప్రజలు మీకు పట్టం కట్టుండేవాళ్ళు. ఒకసారి ఆలోచన చేసుకోండి, సిగ్గుపడాలి మీరు ఒకసారి. ఇవాళ దేయాలు వేదాలు వలిచినట్టు వెక్కి ఏడుస్తారు. ఎందుకు మీరు కింద పడి డొల్లి ఏడుస్తున్నారు? ఎవరు? వైసీపీ జగన్మోహన్ రెడ్డి, నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అందరూ కూడా ఎక్కెక్కి ఏడుస్తారు. ఎందుకో మరి ఏందో వాళ్ళ ఆస్తులన్నీ పోయినట్టు, ప్రజలందరూ వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకున్నట్టు. ఆక్రమించుకుంది మీరు, దుర్మార్గాలు చేసింది మీరు, కబ్జాలు చేసింది మీరు, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారే. జనం మిమ్మల్ని చెప్పుతా కొడతారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కానీ, వైసీపీ వాళ్ళని కానీ హెచ్చరిస్తూ ఉన్నాను. దుర్మార్గాలు చేసిన నాయకుల్ని వాళ్ళు అరెస్ట్ చేశారని ఎక్కెక్కేడుస్తున్నారు. వాళ్ళు నిజంగా దుర్మార్గులు, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైతే మరి ఆర్థిక పరంగా నేరాలు చేశారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. తప్పదు, ఇది మాత్రం సత్యం. అందుకని వైసీపీ నాయకులకి వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం 20 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయింది అన్నటువంటి అభిప్రాయం ప్రజలందరిలో ఉంది. ఇప్పుడు మరి ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది? గతంలో ఏర్పడినటువంటి నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా నిజంగా నిత్యం 24 గంటలు 20 గంటలు ఆలోచిస్తూ ఉన్నారు ప్రజల కోసం. ఎందుకు ఆర్థికపరమైన చిక్కులు చాలా ఉన్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు 11 లక్షల కోట్లు. కానీ ఇవాళ వాటన్నిటి కూడా సరిదిద్దుకొని ఆర్థిక పరంగా బయటపడాలి. మనం అమరావతి రాజధాని కట్టుకోవాలి, పోలవరాన్ని కట్టుకోవాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మరి స్వర్ణాంధ్రప్రదేశ్గా దీన్ని మార్చుకోవాలని ఆలోచనతోటి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయల పెన్షన్ని 3000 చేయాలంటే 5 ఏళ్ళు పట్టింది. ఒకసారి తిరిగి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి, వైసీపీ నాయకులు కానీ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 3000, 4000 ఎమ్మటే ఒక గంటలో చేశాడు. వికలాంగులు 3000, 6000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 100% బెడ్ అయిన పేషెంట్స్కి 15,000 రూపాయలు మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. డయాలసిస్ పేషెంట్కి నెల 10,000 ఇస్తున్నాం పెన్షన్. ఇవాళ పెరాలసిస్ పేషెంట్లకు కూడా హెమీప్లేజియా పేషెంట్స్ వాళ్ళకు కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మనం తల్లికి వందనం కార్యక్రమం చేపట్టాం. అది ఆగస్టు 15 నుంచి ఉచితంగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరుగుద్ది. ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చేస్తాము. కొన్ని నెల 2 నెలలు లేట్ అయినా ఇబ్బంది లేదు. ప్రజలైతే కోరుకుంటున్నారు. ప్రజలేం హడావుడి పట్టలేదు. హడావుడి పడుతుంది ఎవరంటే మరి వైసీపీ నాయకులే. ఏది జమిలీ ఎలక్షన్లు వస్తాయి నెక్స్ట్ ఇయర్,
మేము అర్జెంటుగా పోటీ చేస్తాం, మేమే గెలుస్తాం, మళ్ళీ మా పార్టీ వస్తే, లేకపోతే మా పార్టీ వస్తే నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని బట్టలు తీసి కొడతాము, విలేకరులు కొడతా ఉంటున్నారు, పోలీసులను కొడతా ఉంటున్నారు, అందరికీ జనాలందరికీ కూడా బట్టలు తీసి కొడతా ఉంటున్నారు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ బట్టలు తీసి కింద పైన చూడటానికి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడతారు ఎందుకు? మీరు సమన్వయం పాటించండి, ప్రజల్లో ఉండండి, మీరు కూడా కష్టపడితే పట్ట మీకే గట్టొచ్చు చెప్పలేము. కానీ ప్రజలు ఎప్పుడు కూడా ఒక మంచి నాయకుడు వాళ్ళు మనకు దొరికారు. మనం పోయినసారి తప్పులు చేశాము 2019లో, ఆ తప్పు మళ్ళీ జరగకుండా మళ్ళీ 2047 దాకా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని కాపాడుకునే బాధ్యత అందరూ ప్రజలు తీసుకుంటారు. జనం మళ్ళీ 2029లో కూడా మీకు ఇదే విధంగా బుద్ధి చెప్తారు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అరవింద్ బాబు గారు చెప్పండి, ఈ ఏడాది పాలనలో నరసరావుపేట ప్రజలకు మీరు ఏం చేశామని చెప్పారు? మేము ఏడాది పాలనలో 5 ఏళ్ళు ఏదైతే వ్యవస్థ కుంటుపడిందో మున్సిపాలిటీలో కానీ వీటన్నిటి కూడా మేము వాటన్నిటి కాలువలు బాగు చేయిస్తున్నాము, మంచినీళ్ళు ఇప్పిస్తున్నాము, 2 పూట్ల రోడ్లు బాగు చేస్తున్నాము. ఏదైతే 5 ఏళ్ళుగా కనీసం ఒక స్ప్రేయర్తో దోమల మందు కూడా కొట్టిన పాపాన బాల ఈ వైసీపీ ప్రభుత్వం. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి వాళ్ళు. అదేవిధంగా మేమైతే ఇప్పుడు రైతులకి నాగార్జున కుడి కాలువ దాదాపు 126 కిలోమీటర్లు దాని వైశాల్యం. ప్రతి కిలోమీటర్ కూడా మేము జంగిల్ కటింగ్ చేసి సిల్ట్ తీసి రైతులకు మంచినీరు ఇవ్వడానికి, సాగునీరు ఇవ్వడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. అందువల్ల ప్రతి అడుగు మనం కాలువలు బాగు చేస్తూ ఉన్నాము. ఇవాళ ఒకటే మేము కోరుతా ఉన్నాం, టీడీపీ, జనసేన, బీజేపీ కాదు, వైసీపీ నాయకుల్ని, కార్యకర్తలను కూడా కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. వాళ్ళు మమ్మల్ని నమ్మితే మేము మమ్మల్ని కాపాడుకుంటాం, మమ్మల్ని నమ్ముతారు, అందుకని మేము వాళ్ళని కాపాడుకుంటాం. మొన్న ఎలక్షన్స్లో కూడా వైసీపీ కార్యకర్తలు కూడా చాలామంది మాకు ఓటు వేయడం జరిగింది. అందుకనే మరి 32,000 పోయి దాదాపు 20,000 మెజార్టీ మేము గెలవడం జరిగింది. అంటే 52,000 మెజార్టీ వచ్చింది. 52,000 మంది నిన్ను వ్యతిరేకించారు గోపిరెడ్డి, గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పటికి కూడా ఇంక ఎమ్మెల్యే కాలేవు, నీకు ఇచ్చిందే 2 సార్లు, అదే చాలా ఎక్కువ. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజల్లో ఉండండి, ప్రభుత్వానికి అండగా ఉండండి. అమరావతి రాజధాని కట్టడానికి కానీ, పోలవరం కట్టడానికి మీరందరూ కూడా అండగా ఉండమని కోరుతూ ఉన్నాము. అందువల్ల మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు మద్దతుగా ఉండండి, ఉమ్మడి కొడుకు మద్దతుగా ఉండమని నేను కోరుతూ ఉన్నాను. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే నరసరావుపేట శాసనసభ్యులు సదలవాడ అరవింద్ బాబు చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రజలు ఏదైతే పాలన కోరుకుంటున్నారో ఆ పాలనని గత సంవత్సర కాలంగా ఈ కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు రంగాతో రామకృష్ణ, సిటీ 24x7 అమరావతి.